Hi, my dear viewers. Welcome back to my channel. This is me Suman, registered hydrogeologist. ఓకే కానీ ఇప్పుడు ఎదురైన రాళ్ళు పడుతున్నావు. ఇవాళ ఇది కొత్త రకం రాయి. దీంట్లో ఏమైనా ఉంటే అదే మినరల్. ఇది మినరల్ రాయి. ఇది మరో రాయి లెక్క కొడుతుంది నాకు. యాక్చువల్ తమ్ముడు ఏంటంటే మన యాదగిరిగుట్ట పరిసర ప్రాంతంలో ఉన్నది అగ్నిశిల. అది అవక్షేపశిల అయితే కాదు. నువ్వు చూసినావు శాండ్ స్టోన్ అన్న, ఇది డైక్ అన్న అని కాదు. ఇది అగ్నిశిల అంటే ఇగ్నియస్. ఇగ్నియస్ అంటే తెలుగులో అగ్ని. రాక్ అంటే ఈ రాయి అనేది దీనిలో రకరకాల మినరల్స్ ఉంటాయి. అది మరో రాయి లెక్కనే కొడుతుంది. మరో రాయి అంటే మరోలాగా కొంచెం వెదడ్ అయింది. దీన్ని గ్రనైట్ అంటాం. గ్రనైట్ అంటే అగ్నిశిల. అగ్నిశిలలో నీళ్ళు ఉండవు. ఒకవేళ జాయింట్స్ ఫ్రాక్చర్స్ కనుక ఉన్నట్లయితే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ పెద్దగా ఉంటుంది. దీంట్లో ఏమంటే దాన్ని ఎక్కువ ఫెల్స్పార్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఫెల్స్పార్స్ మినరల్స్ ఉంటే ఫెల్స్పార్లో ఎక్కువ ఇంపార్టెంట్ మినరల్స్ ఏంటంటే సోడియం, పొటాషియం మినరల్స్ ఒకటి, ప్లెజియోకేస్ ఫెల్స్పార్స్ మినరల్స్. ఈ కే ఫెల్స్పార్ మినరల్స్లలో ఉండే ముఖ్యమైన మినరల్ ఏంటంటే ఆర్థోక్లేస్. అంటే సార్ మేము బోర్ వేసినప్పుడు ఎర్ర రాయి వచ్చింది సార్ అంటాం. అది రాయి కాదు, మినరల్. ఓకే. అంటే అది మాంసం కలర్ లాగా ఉంటుంది. మాంసం కలర్ లాగా ఉంటే వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది రాయి కాదు. ఈ గ్రనైట్ రాయిలో ఆర్థోక్లేస్ అనేది ఒక పెద్ద మినరల్. ఆ మినరల్ ఉంటే వాటర్ని ఎక్కువగా నిల్వలు ఉంటాయి ఒకటి. ఓకే. ఈ ప్లెజియోకేస్ ఫెల్స్పార్స్ అనే అంటే ఎట్లా అంటే అవి బేసిక్ ఇగ్నియస్ రాక్స్లలో ఉంటాయి. ఓకే. ఈ యాసిడ్ ఇగ్నియస్ రాక్ అంటే యాసిడ్ అంటే తెల్ల మినరల్స్ కనుకుంటే నాకు ఓకే జస్ట్ లైక్ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు లాగా. ఈ తెల్ల రక్త కణాలు అంటే సిలికా, అల్యూమినియం ఎక్కువ కాంటెంట్ ఉంటుంది. అది ఇవి అజ్ఞానా రక్త కణాలు లెక్కన. ఇది కూడా లైక్ అంతే మన బాడీలో ఎట్లనో భూమిలో అట్లా ఇవి ఉంటే ఇటుంటే నీళ్ళు పడతాయా? ఎర్ర రక్త కణాలు అంటే ఆర్థోక్లేస్ అనే మినరల్ ఉంటే పడతాయి. ఇది ఉత్తదేనా? ఇది ఉత్తదే. మరి ఇట్లా చేస్తే దీంట్లో ఎట్లా పడతాయి అంటే భూమి లోపల వాటర్ అనేది ఎక్కడ ఉంటుంది. ఎందుకంటే పొరాసిటీ, పర్మబిలిటీ అనేవి ఉంటాయి. అవి ఉన్నప్పుడు పొరాసిటీ అంటే నీళ్ళని తీసుకోవడం, పర్మబిలిటీ అంటే తీసుకొని నీళ్ళని ఇవ్వడం. ఈ మ్యాగ్మా బీగ్మా అంటే మ్యాగ్మా అంటే ఏంటంటే భూమి లోపల అంతర్భాగం దాగి ఉన్న శిలల ద్రవం చాలా వేడితో కలిగి ఉంటుంది. అది ఎక్కడ వీక్ జోన్ వస్తే అక్కడ వెళ్ళిపోదామని ట్రై చేస్తుంటుంది. ఓకే. అగ్ని పర్వతాల నుంచి బయటకు వస్తుంది. భూమి లోపల ఉన్న శిలాద్రవాన్ని చాలా 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది శిలాద్రవం. అప్పుడు చూస్తాం వీడియోలో, యూట్యూబ్లలో ఎర్రగా నరకంలో కాలుతా కాలుతా ఉంటుంది. అంటే మామూలు వీడియోలో చూస్తారు కదా, అట్లా దాని శిలాద్రవాన్ని మ్యాగ్మా ఉంటుంది. ఇది భూమి లోపల ఉంటాయి. వెన్ ఇట్స్ కమ్స్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద హోల్ ఆఫ్ ద వల్కనో, దాన్ని లావా అంటే ఆ లావా గట్టిపడిన తర్వాత దాంట్లో ఉన్న వాయువులన్నీ వాతావరణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాళ్ళు ఏర్పడతాయి. రాళ్ళు అనేవి మినరల్స్ సముదాయంతో ఏర్పడతాయి. ఓకే. మినరల్స్ వేరు, రాళ్ళు వేరు. ఇది గ్రనైట్ రాయి. ఓకే. అయితే ప్లెజియోకేస్ ఫెల్స్పార్ మినరల్స్ అంటే ఏంటంటే ఆల్బైటు, ఒలిగోక్లేస్, ఆండెసిన్, లాబ్రోడరైట్, బైటాన్ వైట్, అనర్థైట్. ఇంత చెప్తే జనానికి అర్థమవుతుంది. ఆర్థోబైట్ ఈ వీడియో చేసింది ఏంటంటే మన జియాలజీ అర్థం అయ్యే పీపుల్ ఎవరైతే జియాలజీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి అర్థం కావాలంటే గ్రనైట్ రాయిలో ఓకే ప్లెజియోకేస్ ఫెల్స్పార్ మినరల్స్ ఉండవు. ఓకే. ఓన్లీ కే ఫెల్స్పార్స్ ఉంటాయి. ఆర్థోక్లేస్ ఎక్కువ ఉంటుంది. అంటే నేను పిల్లలకు అర్థం కాలేదు, జియాలజీ చేసిన పిల్లలకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు తనే సార్ మేము ఇట్లా మిషన్ పట్టుకున్నంత మాత్రాన సర్వే కాస్తాం. ఈ మధ్యన చాలా మంది మిషన్ పట్టుకొని తిరుగుతారు. అది కరెక్ట్ కాదు. అది వీక్తుంది. ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా తమ్ముడు. అవును. ప్రాక్టీస్ లేని ప్లీడరు, పదవి లేని లీడర్ లాగా ఉంటుంది. అంతే. సో రైతులారా, మీరు ఏదో మిషన్ పట్టుకుని వచ్చినంత మాత్రాన 500కి 1000కి ఇచ్చినంత మాత్రాన